వెల్కమ్ టు జ్యోతి హోమ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు నేను తయారు చేయబోయేది బేబీ కార్న్తో పకోడీ. దీన్ని తయారు చేయడానికి నేను ముందుగా కొన్ని బేబీ కార్న్స్ని తీసుకున్నాను. వాటిని శుభ్రంగా పైన తొక్క తీసేసి లోపల పీస్ లాంటిది కూడా తీసేసుకుని నేను సన్నంగా బారుగా ముక్కల కింద కోసుకుని పెట్టుకున్నాను. కడుక్కోవాలి. కడిగేసుకుని ఈ విధంగా ముక్కలన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పకోడీ కాబట్టి ఈ విధంగా బారుగా ముక్కల కింద కోసుకున్నాను. దీనికి కావలసినవి 1 ఇంచు అల్లం ముక్క, నేను 6-7 ఎల్లుల్లి ఈ విధంగా దంచి పెట్టుకున్నాను. మీరు ఈ ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్స్ దాకా శనగపిండి, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి, 1 అర స్పూన్ గరం మసాలా, 1½ టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ కొంచెం తక్కువగా ఉప్పు వేసాను. ఇవన్నీ నాకు ఒక 10 బేబీ కార్న్లకు సరిపడి చెప్తున్నాను నేను మీకు ఈ మెజర్మెంట్స్ అన్నీ. ఇప్పుడు ఇవన్నీ ఈ పిండ్లన్నీ నాకు కరెక్ట్గా సరిపోయినాయి. ఈ 10 బేబీ కార్న్స్కి మొత్తం ఈ పిండ్లన్నీ ఈ విధంగా ఇందులో వేసేసి ఒకసారి ముక్కలకు పట్టిన తర్వాత మీకు ఇష్టమైతే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు, లేకపోతే మానేసినా పర్లేదు. ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మరీ పలసగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఈ విధంగా ఉండాలి. అప్పుడే ముక్కలకి బాగా పడుతుంది పిండి అనేది. ఇప్పుడు మూకుడు పెట్టుకుని అందులో నూనె పోసి బాగా వేడెక్కిన తర్వాత విడివిడిగా ఈ పకోడీ అనేది బేబీ కార్న్ పకోడీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో మీద పెట్టుకోవాలి. అప్పుడే లోపల ఈ ముక్క అనేది బాగా మగ్గి మెత్తగా బాగుంటుంది మనం తినేటప్పుడు. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఇవన్నీ కదపకుండా ఉంచేయాలి. తర్వాత ఈ విధంగా అటు ఇటు టర్న్ చేసుకోవాలి. అప్పుడే పిండి అనేది ముక్కలకు బాగా పడుతుంది. అదే వెంటనే కదిపేస్తే కనుక పిండి అనేది ఊడిపోయి బాగుండదు. ఈ విధంగా అటు ఇటు కలుపుతూ వేపించుకోవాలి. వేపించుకున్న తర్వాత ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ దాకా రావాలి. అప్పుడే లోపల ఈ ముక్క అనేది బాగా మగ్గుతుంది. ఇప్పుడు టిష్యూ పేపర్ మీదకి ఈ ముక్కలన్నీ ఈ విధంగా తీసేసుకుని మిగిలినవి కూడా ఈ విధంగా పకోడీ కింద వేసుకుని తీసుకోవాలి. ఇవి మీకు సైడ్ డిష్ కింద సాంబార్లోకి రసంలోకి బాగుంటుంది. స్నాక్స్ కింద తినడానికి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. ఈ విధంగా బేబీ కార్న్ పకోడీ రెడీ అయింది. టేస్ట్ కూడా బాగుంటుంది. ముసలోళ్ళు కూడా ఈజీగా తినగలుగుతారు. మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవడం వల్ల ఈ ముక్క కూడా బాగా మగ్గుతుంది. ఈ విధంగా మెత్తగా ఉంటుంది. బేబీ కార్న్ పకోడీ రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.